అధికారుల నిర్లక్ష్యం కొన్ని వ్యవస్థలకు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు అన్నవరంలో అధికారుల నిర్లక్ష్యంతో దేవస్థానానికి భారీగా నష్టం వస్తుంది అనేది. అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉంది అంటే తాజాగా కొన్ని లెక్కలు అంటే సిఆర్ఓ విభాగం ఈ గదుల కేటాయింపుకు సంబంధించి వసతి కేటాయింపులు, ఎందుకంటే భక్తులు వస్తూ ఉంటారు అక్కడ దర్శనాలకు సంబంధించి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు రూములు తీసుకుంటారు, అక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయి, వ్రతాల్లో పాల్గొంటారు. ఇలాగ రూములు తీసుకున్నప్పుడు తర్వాత వాళ్ళు వికెట్ చేసినప్పుడు కనుక ఎంటర్ చేయకపోతే అది రోజువారీ దానికి ఫైన్ పడిపోతూ ఉంటుంది. అలాగే అది అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు తాజాగా అదే జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయానికి జమ కావాల్సిన సొమ్ములో దాదాపు 2.90 అంటే దాదాపు ఒక 3 లక్షల వరకు తేడా వచ్చిందట. ఈ లెక్క ఎలా సరిచేయాలి అనేది ఇప్పుడు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ ఎందుకు ఈ 3 లక్షల తేడా వచ్చింది అంటే సత్యగిరి కొండ మీద హరిహర సదన వస సముదాయం పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. అక్కడ దాన్ని వివాహాలు చేసుకోవడానికి కేటాయిస్తారు, పెళ్లిళ్ళే జరుగుతాయి. ఆ క్రమంలో ఈ నెల 22న ఓ వివాహానికి స్థలాన్ని ఇచ్చారు. అంటే చెక్ ఇన్ అంటారు కదా, కేటాయించినప్పుడు చెక్ ఇన్ చేశారు. అయితే వీళ్ళు ఏం చేశారు, పెళ్లి ఎన్ని రోజులు చేసుకుంటారు, మహా అయితే అక్కడ ఒక రోజు చేసుకుంటారు, నైట్ చేసుకుంటారు, ముహూర్తం అయిపోయిందా తెల్లవారు వెళ్ళిపోతారు. ఇక్కడ జిఎస్టీతో కలిపి 29,000 రూపాయలు వసూలు చేశారట ఆ పెళ్లి బృందం దగ్గర. ఇంతవరకు బాగా ఉంది. వాళ్ళకి 24 గంటల సమయం కేటాయించారు. 22న వాళ్ళు చెక్ ఇన్ అయ్యారు అంటే 23న వాళ్ళు చెక్అవుట్ అవుతారు. అంటే 22వ తేదీ 10 గంటలకు తీసుకుంటే ఉదయం, 23 ఉదయం 10 గంటలకు వాళ్ళు చెక్అవుట్ అవుతారు. పోనీ ఒక గంట అటు ఇటు, పోనీ 11, 12కి చెక్అవుట్ అవుతారు. అయితే వాళ్ళు చెక్అవుట్ అయిపోయారు, డబ్బులు పే చేసేసారు, వెళ్ళిపోయారు. కానీ అధికారులు మాత్రం ఇక్కడ ఆన్లైన్లో ఆ చెక్అవుట్ అనేది ఎంటర్ చేయలేదు. అంటే ఇంకా ఆన్లైన్లో వాళ్ళకి ఆ స్థలం వాళ్ళు వాడుకుంటున్నట్టే ఉంది. ఇక్కడ దీని వెనకాల ఏం జరిగింది అనేది కూడా అధికారులు ఇప్పుడు కూపి లాగాలి. అంటే ఇన్ని రోజులు చెక్అవుట్ పేరుతో అలా కావాలని నిర్లక్ష్యంతో వదిలేశారా, లేదా ఆ స్థలాన్ని ఆఫ్లైన్లో వాళ్ళు అద్దెకిచ్చుకొని ఆ డబ్బులు వాళ్ళు తినేసారా? ఇప్పుడు అధికారులు నిర్లక్ష్యం ఇక్కడ ఏంటనేది తేలాలి. చెక్అవుట్ నమోదు మీద అయితే పెట్టలేదు. దీంతో ఆన్లైన్లో మాత్రం ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంది. అది దాదాపు 3 లక్షల వరకు పెరిగిపోయింది. రోజుకి 29,000 చొప్పున. ఇప్పుడైనా చూశారు, ఇలా వదిలేస్తే ఇంకా అది అలా పెరిగిపోతే లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళిపోయేదేమో. అంటే ఇక్కడ దాదాపు 10 రోజుల వరకు దీన్ని ఎలా వదిలేశారు. 10 రోజులు ఆదాయం ఇప్పుడు దేవస్థానం ఖాతాలో జమ చేయాలి. ఆ నిర్లక్ష్యం వహించిన అధికారులు జమ చేస్తారా, ఎవరు చేస్తారా అనేది చూడాలి. కాకపోతే వాళ్ళు చెక్అవుట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళదే తప్పు అంటారా, ఆ భక్తులను వాళ్ళని అడుగుతారా? ఏది ఏమైనా ఇక్కడ అన్నవరం కొండ మీద అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒకటి. లేదు, 2 ఇందులో ఏదైనా అవినీతి కోణం ఉందా, అక్రమ కోణం ఉందా, ఎవరో కొంతమంది వ్యక్తుల పేర్ల మీద ఉంచేసి వాటిని ఏమన్నా కొంతమందికి అద్దెకిస్తున్నారా, లీజుకి ఇస్తున్నారా, ఆ సొమ్ము వీళ్ళ జోబులే వేసుకుంటున్నారు. ఇది నిజంగా అన్నవరం దేవస్థానం కొండ మీద జరుగుతున్న అవినీతికి సంబంధించి ఒక ప్రత్యేక టీంని ఏమన్నా, లేదంటే ఒక సిట్ లాంటిది ఏమన్నా వేసి, ఒక కమిటీ లాంటిది వేసి విచారణ జరిపించకపోతే దేవస్థానం సొమ్ము ఖచ్చితంగా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం బయటపడడమే కాదు, అలాంటి అధికారుల మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే మరొకసారి ఇది రిపీట్ అవుతుంది.